ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్స్. మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ వచ్చింది. రేటింగ్స్ మనం 8 నుంచి 10 వరకు ఇస్తాం. లేడీ గెటప్లో ఒక ఫైట్ ఉంటుంది, ఇరగదీసింది అది మాత్రం. ఆ చీర మీద పని వేసుకొని ఆ చీరలే లుంగిలాగా మలిసి కొడతాడు కదా అంటే కిరాకు ఉంటుంది. ఇట్లా రేటింగ్ 8 నుంచి 10. 8 నుంచి 10. పృథ్వీరాజ్ అంతే వేస్ట్ అన్న, అంతే అదేం ఉండదు. గొర్రెలు అది అంత క్యారెక్టర్ ఏం కాదు. ఏదో స్టేజ్ మీద ఎక్కువ ఆగాడు తప్ప సినిమా దానివల్ల ఇంకా సినిమా విశ్వక్సేన్కి ప్లస్ అయింది. అది మూవీ కామెడీ, యాక్షన్ సీన్స్, స్పెషల్గా లేడీ గెటప్ పన్నీ నచ్చింది, చాలా బాగుంది. ఒక్కోళ్ళ ఒపీనియన్ ఒక్కోటి అన్న, నాకు నచ్చింది. కామెడీ చాలా బాగుంది. బాయ్కాట్ లైలా ట్రెండ్ చేస్తే ఆపేశారు కదా నిన్న. మళ్ళీ బాయ్కాట్ ఎలా చేస్తారన్న సినిమాని? సినిమా చాలా బాగుంది. లేడీ గెటప్ హైలైట్. లేడీ గెటప్ బాగా చేశాడు. అది మనం చెప్పకూడదన్న, సినిమా చూడాలి. సునిశ్చిత్కు చాలా మంచి రోల్ ఇచ్చారు. ఒకళ్ళది ఒక ఒపీనియన్ అన్న, నాకు నచ్చింది సినిమా, చాలా బాగుంది. 4 ఇస్తాను 5కి. కోయికాయ్ సాంగ్ ఆయన వర్షనే బాగుంది. సో సేమ్ వోకల్స్ అనే పెట్టారు. సో అది కూడా అర్థమైపోతుంది అన్న, లైక్ ఏమంటారు, తొక్కిసి ఫై నిలదీసి ఫై లాగా ఇరికించి ఫై అనమాట. దాన్ని ఏదో పెట్టాలి, ప్రమోట్ చేయడానికి పెట్టాలని పెట్టారు, కానీ అదేం పెద్ద అది ఎందుకు వస్తుందో కూడా తెలియదు అన్న సాంగ్. అదంతా అంటే ఎవరికి మార్కెట్ అభిమన్యు, సో ఆయన కదా. సో అదంతా ఆయనది ఏంటంటే చూసేసామన్నా, ఇవన్నీ ఇలాగా మోసాలు చేయడం లాస్ట్కి. అంటే మీకు ట్రైలర్లో చూపించింది ఆబ్వియస్లీ ఆయన్ని ఇబ్బంది పెడతారు, లాస్ట్కి వచ్చేసే సెకండ్ హాఫ్లో లేడీ గెటప్ వేస్తారు. సో అంటే లాస్ట్కి వచ్చేసరికి ఏదో ఒక బ్యాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆ బ్యాంగ్ అనేది కంప్లీట్ మిస్సింగ్ అన్న. సో ఏం లేదు మూవీలో అయితే. 0.5 అన్నీ ఇవ్వడం కూడా ఎక్కువేనా ఈ సినిమాకి అయితే, లిటరల్లీ. అన్న అసలు సినిమాయే నచ్చలేదన్న అంటే ఏం నచ్చలేదన్న, పూర్తిగా సినిమాయే నచ్చలేదన్న. ఎందుకంటే ఆయన ఎఫర్ట్స్ పెట్టారన్న, కానీ ఆ ఎఫర్ట్స్కి తగిన న్యాయం ఆయనే చేసుకోలేపారు. స్టోరీ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఇట్స్ లైక్ అట్టర్ డిసప్పాయింట్మెంట్ అన్న ఎవరికి కూడా. అంటే ఏదో మాస్ ఎలిమెంట్స్, ఇప్పుడు పాండవుల 9 మనోజ్ గారు చేశారు, సేమ్ ఇలాంటి క్యారెక్టర్ చేశారు. బట్ ఇట్ గాట్ హైలీ అప్రిషియేటెడ్. ఎందుకంటే అందులో కామెడీ ఉంది, ఒక స్టోరీ ఉంది, ఒక పుల్ ఓవర్ ఉంది. బట్ ఆ ఎక్కడ అనేది కూడా జనాల్ని పుల్ చేసే ఎలిమెంట్స్ కానీ సినిమాలో కంప్లీట్లీ మిస్సింగ్ అనిపించింది అన్న. అంటే నాకు సీటింగ్ కెపాసిటీ కరెక్ట్ తెలియదు, కానీ ఎంత సీటింగ్ కెపాసిటీ ఉండి ఎంత ఫీల్ అయితే వాళ్ళందరూ గొర్రెలే మేకలే. ఈ సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళందరూ గొర్రెలు మేకలే. సీన్స్ అనేవి ఏం లేవు అక్కడ. గొర్రెల మేకల్లో ఏంటంటే హీస్ జస్ట్ విలన్ అనే అతను ఒక బచ్చారు అంతే. ఆయన గొర్రెలు కొట్టుకుంటూ ఉంటాడు అంతే. ఆ గొర్రెల మందల్లో తీసుకెళ్లి పృథ్వీరాజ్ గారిని నేస్తారు. సో దానికి ఆయన ఈ మెన్షన్ చేయడం ఇదంతా ఏంటంటే నెగిటివ్ ప్రమోషన్స్ అంటారు వీటన్నిటిని. అంటే లేనిపోని సినిమాకి లేనిపోని హైప్ని ఈయనే పెంచుకొని ఏదో గొప్పలుగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ చూడండి పృథ్వీరాజ్ గారు కొట్టడం ఎందుకన్నా, ఏం లేని డప్పుకి సౌండ్ ఎక్కువ వచ్చినట్టు ఏం లేదన్న సినిమాలో. ఎవరు బాయ్కట్ చేయక్కర్లేదన్న, అదే ఆగిపోద్ది. మానిక్ష తర్వాత అదే ఆగిపోతుంది లిటరల్. సో ఏ ఫ్యాన్స్, జగన్ గారి ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఏం టెన్షన్ పడకండి, మధ్యాహ్నానికి అదే ఆగిపోద్ది సినిమా. 1.5 కూడా ఇవ్వడం కూడా ఎక్కువ అన్న సినిమాకి. సో అట్టర్ వేస్ట్ మూవీ.